నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా.
కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. నువ్వు పెడతా 40 రోజులు దుఃఖ దినాలు. అర్థమైందా? వాడు చెప్పలేడు, మన తరం కాదు. బైబిల్లో లేనిది చేసి ఆచరించి నష్టపోయి వ్యాధి బాధలకు కొంతమంది 40 రోజులు ఏమి తినకుండా ఉంటారు, బొక్క సిక్కిపోయి ఉంటారు. మళ్ళీ సాగు చేయాల్సిందేనే. అంత తిప్పలు పడాకండి, బాగా తినండి, బాగా ఉండండి. శక్తికి మించి ఒక మాట ఉంది బైబిల్లో, మితముగా అని ఉంటుంది. మితముగా ఏదైనా సరే ఎట్లుండాలంట? మితముగా ఉండాలి. ఏదైనా లిమిట్గా ఉండాలి. అతి చేయొద్దు, ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఏదైనా మితముగా ఉండాలి. మితము దాటి హద్దులు దాటి మనం ప్రవర్తిస్తే మనకే నష్టం. ఒక ఆమె నీళ్ళే తాగాలంట, సచ్చూరుకుంటావు నీళ్ళు తాగకపోతే. నువ్వే తినను ఏదో 20 రోజులు 21 రోజులు అంటే మజ్జిగతోనో ఓఆర్ఎస్ దాంతోనో దీంతోనో ఉండొచ్చు. 40 రోజులు బువ్వ లేకుండా నీళ్ళు లేకుండా చాలా కష్టం. కాబట్టి దొంగ ప్రామిసులు చేయకండి, దొంగ భక్తి చేయకండి, దొంగ విశ్వాసం కనపరుచుకోవాకండి, దొంగ పాటలు పాడి మనుషుల్ని మభ్యపెట్టాకండి, దొంగ బోధనలు చెప్పి సంఘమును నరకానికి అప్పగించాకండి, దొంగ పనులను చేసి నరకానికి పోవాకండి. ఇది నేను చెప్పేది. బతికితే కరెక్ట్గా బ్రతకాల, చస్తే కరెక్ట్గా చావాలా. హల్లెలూయా. అప్పుడు దేవుని రాజ్యానికి మనం వారసురాలుగా ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకు సంతోషం. అది ఆశీర్వాదం అంటే. ఈ లోకంలో ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా సరిపోవు. ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేసి నీకు 1 కోటి రూపాయలు ఇచ్చాం కళ్యాణయ్యా అని అన్నారు అనుకో, ఆ 1 కోటి రూపాయలు నాకు సరిపోతుంది? ఆ జీవితాంతం సరిపోదు. చర్చి కట్టాలి, ఇంకొక చర్చి కట్టాలి, స్థలం కొంట చేసి కోటి ఎంతసేపు హైప్ చేయడం అనుకుంటే ఒక వారం హైప్ చేసి పారేసి 2 రోజులకు హైప్ చేయొచ్చు. 1 కోటి హైప్ చేయడం పెద్ద కథ కాదు ఈ కాలం. సరిపోదు. ఎంత దీవెనిచ్చినా ఎంత డబ్బు ఇచ్చినా ఈరోజు మనిషికి సరిపోదు. అర్థమైందా? కాబట్టి ఈ లోకంలో ఆశీర్వాదాలు కోరుకునే దానికంటే పరలోక రాజ్యంలోకి ఎంట్రీ కావాలా, నేను లోపలికి పోవాలా అని గురి పెట్టుకొని ఉండండి. నేను ఒక రోజున ఒక సినిమాకు పోయింది, నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది. సినిమాకు పోయింది ఒకరోజు సేవకు రాకముందు. ఏం సినిమా అంటే ఇది అత్తారింటికి దారేదనుకుంటా, పవన్ కళ్యాణ్ సినిమాకు పోయింది. సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో లోపలికి పోయేటప్పుడు జోబులన్నీ చెక్ చేస్తూ ఉన్నా. నేను నల్లిత్తనాలు తింటా, నల్లిత్తనాల ప్యాకెట్ బయట అమ్ముతున్నారు కదా, లోపల ఎందుకులే ఇచ్చారు ఎరని కొనుక్కొని పెట్టుకుంటే జోలు నల్లిత్తనాలు తీసేసినాడు. పక్కనోడు ఒకడెవడో సిగరెట్ ప్యాకెట్ తీసేసినాడు. పక్కనోడు ఎవడో పానపరాకులో ఆకులో ఒక్కలో తీసేసినారు. మొత్తం అన్నీ తీసేసి చెక్ చేసి ఖాళీ భవిష్యత్తులో ఓన్లీ ఫోను ఖాళీ చేతిలో లోపలికి పంపించాను. ఒక సినిమా హాల్లోకి పోవాలంటే అన్ని కండిషన్లు అన్నీ తీసేసి పోవాలంటే, పరలోకానికి పోవాలంటే ఇంక మనలో ఎన్ని పాపాలు తుడి చేసుకోవాలా, ఎంత క్లీన్ చేసుకోవాలా, ఎంత కడుక్కోవాలా. మీరు ఈ మాంసం అంతా కోసినాక బోటి కోసం పేగులు కడుగుతారు చూసినారా? కొంతమంది కడుగుతూ ఉంటారు, మీకు అలవాటు ఉంటుంది. ఒక్కసారి కడిగితే వాసన పోతుందా? ఎన్నిసార్లు కడగాల, ఎంత క్లీన్ చేయాలా, ఎంత పిండాలా, ఎంత గలీజ్ అంత ఉంటుంది. ఎంత కడిగి 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 దాన్ని క్లీన్ చేసి గోంగూరలో వేసి దాన్ని బోటి మాదిరి చేసుకొని ఎంత టైం పడుతుంది తెలుసా? తినేది ఎంతసేపు తింటాం? 5 నిమిషాలే తినేది కదా, కానీ దాని వెనకాల ప్రాసెస్ ఎంతో ఉంటుంది కదా. ఒక బోటి కూర అంటే నీకు పేగులు అంతసేపు కడగాలంటే నువ్వు ఆలోచన చేసుకోవాలి. మనం ఎంత కడుక్కోవాలనో, మన హృదయం ఎంత కడుక్కోవాలనో, ఎంత పాపముతో నిన్న హృదయం, ఎంత వేషధారంతో ఉన్నామంటే మన భక్తిని మనం సరి చేసుకొని ఆలోచన చేసుకోవాలి. ఇది అనుభవంతో చెప్పేది కాదు, దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసు కలిగిన వారే,
మంచి హృదయం కలిగిన వారే మీరంతా. విన్నది మీకు చెప్పిందంతా మీకు అర్థమైందని నేను భావిస్తున్నా. నాకు మీ మీద ఏ ఉద్దేశం ఏ కోపం లేదు, ఎప్పటికి ఉండదు కూడా. నేను అందరినీ ప్రేమించే వ్యక్తినే. నన్ను తూ అన్న కూడా చీ అన్న కూడా పలకరించే వ్యక్తిని నేను. అర్థమైందా? క్షమాపణ ఏం చెప్పే వ్యక్తినే. నన్ను పక్కన పెట్టి పక్కన నడుచావైనా నేను ఆపి పలకరించే వ్యక్తిని నేను. అట్లాంటి మనసత్వం నా. ఎవరి మీద ఎప్పుడు శత్రుత్వం ఉండదు నాకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి విరోధముగా మీరు బ్రతికితే నష్టపోతారని నేను చెప్తున్నాను, అంతే. నష్టపోతాం. నా బ్రతుకు నా ఇష్టం అని అనుకుంటే మాత్రం ఎవడు ఏమీ చేయలేడు. చెప్పేంత వరకే నా బాధ్యత. చెప్పమన్నాడు దేవుడు, ఈ రోజున చెప్తున్నాను. కాబట్టి వింటే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. లోబడితే అద్భుతమైన పంటను కోస్తాం. విధేయత కలిగి సహనము కలిగి దేవుని మాటకు ఎదిరించకుండా ప్రశ్నించకుండా అబ్రాహాము ఏ రీతికైతే ముందుకెళ్ళాడో నువ్వు కూడా ముందుకెళ్తే భక్తిలో ప్రభు నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అనేకులకు అప్పిచ్చేవారిగా, ఆరోగ్యవంతుడిగా, కీర్తి ఐశ్వర్యములతో ప్రభు నిన్ను నింపుతాడు. సమస్త ఆనందముతో నింపుతాడు. భక్తి శ్రద్ధలు నువ్వు చేస్తే, భయభక్తులు కలిగి నువ్వు బ్రతికితే ప్రభు నిన్ను దీవించక మానడు. హల్లెలూయా! ప్రభు దీవించక మానడు. ఇవన్నీ ఒకసారి పరిశీలించండి. అందుకని ఈ ప్రసంగం మీకు మళ్ళా వినాలనిపిస్తే ఈరోజు సాయంత్రంలో మళ్ళీ యూట్యూబ్లో పెడతాం, మళ్ళీ వినండి. ఏమి గిట్టింగ్లు ఏం చేయం. ఎవ్వనికి ఏం భయపడే కథలు ఏముండవు. కేవలం భయపడేది ఒక్కనికే, దేవునికే. అర్థమైందా? దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు చెప్తున్నాను. కాబట్టి లోబడండి. రాజకీయం వద్దు మందిరాలలో, ద్వేషాలు వద్దు మందిరాలలో, కోపతాపములు వద్దు మందిరాలలో. అర్థమైందా? తంతులు వంతులు వద్దు. ఈ వారం నువ్వు, ఈ వారం నేను, వచ్చే వారం నువ్వు, లేనోళ్ళని ఇబ్బంది పెట్టి అవమానపరిచి కించపరిచిన కథలు వద్దు. తగ్గించుకొని దీనిలో మనం బతుకుదాం. అప్పుడు ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పినట్టుగా అనేకులను ప్రేమించండి, దిక్కులేని వారిని ప్రేమించండి, దేశం కొరకు ప్రార్థించండి, పరిస్థితుల కొరకు ప్రార్థించండి, అభివృద్ధి కోసం ప్రార్థించండి, రక్షణ కొరకు ప్రార్థించండి, అనేకులు క్రీస్తు వైపు తిప్పబడాలని ప్రార్థించండి. ఇవి అంశాలు పెట్టుకొని ప్రార్థన చేయండి. చనిపోయినవయ్యా శిలువలో అని ఎప్పుడు కదా చనిపోయినాడు ఆయన, ఓకే, తిరిగి లేచాడు, అది గుర్తుపెట్టుకోండి. మరణము జయించాడు ఆయన. ఎందుకు జయించినాడు? నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి. హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు చచ్చిపోయిన దాని గురించి ఏడుచారా, తీసుకునే దాని గురించి ఏడసాలనా? మీరే చెప్పండి. దేనికోసం ఏడసాలా? చనిపోయిన దాని కొరకు ఏడవాలనా? తిరిగి మనల్ని వచ్చి తీసుకొని పోతున్నాడని ఏడవాలనా? తిరిగి మనల్ని తీసుకొని పోతాడు, దానికోసం ఏడవండి. దానికోసం సిద్ధపాటు కలిగి ఉండండి. కష్టమైన, నష్టమైన, కన్నీరైన, వేదనైన, కష్టం ఎంతొచ్చినా రాకడుగు సిద్ధపడు. దానికోసం ఏడవండి. వచ్చాడు ఆయన, ఖచ్చితంగా తీసుకొని పోతాడు ఆయన. చనిపోయిన క్రీస్తుని వెతకండి, దొరకడు. పునరుత్థానాన్ని క్రీస్తుని వెతకండి, దొరుకుతాడు. హల్లెలూయా! అది ఒక మాటలో చెప్పాలంటే అది. చనిపోయిన క్రీస్తుని ఎంత ఎతికినా దొరుకుతాడా? ఇప్పటికీ సమాధి రాయి తెరిసే ఉందంట. వెళ్ళండి చూసి రాపోండి. మీకు ఒక ₹1,00,000 ఉంటే ₹1,50,000 ఇప్పుడు టికెట్, రాను పోను ₹1,50,000 కడితేగిన 10 రోజులు తీసుకొని పోతారు. మొత్తం దేవుని నడిపించిందంతా చూపించారు, చూసి రాపోండి. యేసుప్రభు సమాధి కూడా చూపించారు, చూసి రండి. ఏమి మీకు 10 ఎకరాలు 5 ఎకరాలు ఆస్తి పొరలు బంగారాలు అన్నీ ఉన్నాయి కదా, ఒక బంగారు 2 తులాలు అమ్ముకొని పోయి చూసి రాపోండి. ఏం కాదు. దేవుని కోసం అవి అమ్మం మనం కదా. ఐజునికి ఇష్టం రాదు మనకు కదా. మనకి ఎంతసేపునే కడుపులోకి వేసుకోవాలా, సేకరించుకోవాలా, బిరువాలు నిండాలా, పత్రాలు నిండాలా, ఆస్తి సమకూర్చుకోవాలా. పిల్లలు ముస్లిమ్స్లలో ఒక అలవాటు ఏం తెలుసా? వాళ్ళు చచ్చిపోయే లోపు వాళ్ళు మక్కాకు పోయి వాళ్ళ దేవుడి సమాధిని చూసి రావాలి. వాళ్ళు తెలుసా మీకు? ఖచ్చితంగా పోతారు వాళ్ళు. 2-3 సార్లు కూడా పోతారు కొంతమంది అయితే. చచ్చిపోయేలో 5 సార్లు 10 సార్లు కూడా పోతారు కొంతమంది అయితే. మనం కనీసం ఆ యూట్యూబ్లో కూడా చూసి చావాలి ఇంతవరకు ఎట్టుందో కదా. అవి చూడం మనం. ఈ దుఃఖ దినాలలో నిజంగా మీ మనసాక్షి చేసుకోండి. ఎంతమంది దుఃఖంగా ఉన్నారు? ఎవడు దుఃఖంగా ఉండి చావడు. ఊరికే పైకి దుఃఖ దినాలని సాయంత్రం సీరియల్ పెట్టుకుని నవ్వుతా
సినిమా చూసా నవ్వుకుంటా, యూట్యూబ్లో చూసి నవ్వుకుంటా ఎంతమంది లేరు? మళ్ళీ పైకి దుఃఖదినాలని పేరేంది? డ్రామా కాకపోతే ఇది డ్రామా కాకపోతే ఏంది? నిన్న మనను ఆడ ఆ చర్చి కాడ ఆవరణంలో ఒక డీజే బాక్స్ పెట్టుకొని చికిరి ఆ బొంగులలో నుంచి వాక్యం వస్తుంది. వాక్యం అయిపోయినాక మన అదే స్థలంలో నుంచి చికిరిని పాట వస్తుంది. అంటే ఒకే స్థలంలో నుంచి దేవుని వాక్కు వస్తుంది, ఇంకోటి ఏమొస్తుంది? అపవాది సైతాను పాటలు వస్తున్నాయి. ఒకే స్థలమే, ఒకే స్థలంలోనే. చూడండి ఎంత ఒక వాక్కు వెళ్ళాల్సిన స్థలంలో నుండి ఒక అల్లరితో కూడిన వెళ్తా ఉంటే మనం ఏం సమాజానికి నేర్పిస్తున్నాం? వద్దాం అనుకున్నా నేను, మళ్ళీ దొంగలందరూ పారిపోతారేమో అని రాలే. చూచే తప్పు పారిపోతారు, దాక్కుంటారు. ఎందుకు వచ్చినంత సావు పాపం? భక్తిపరుడు ఎక్కడున్నా భక్తిపరుడే. హల్లెలూయా, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. నేను భక్తిపరుని అనుకోండి, నేను భక్తిపరురాలను అనుకోండి, నువ్వు ఎక్కడున్నా భక్తిపరురాలుగానే నువ్వు బతకాల, నిష్ఠతో బతకాల, ఖచ్చితంగా బతకాల. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఒక యవనస్తురాలు అందరు అబ్బాయిని తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుంటున్నది అనుకో, ఏం పాట కూర్చోపెట్టుకోద్దమ్మా నువ్వు యవనస్తురాలు, ఏమవుతుంది, తప్పేముందిలే అంటే నువ్వు వానికి అవకాశం ఇచ్చినట్టే. అదే కొంతమంది ఆడపిల్లలు చూడండి, పక్కపై కూర్చో, ఎంత ధైర్యం రా నీకు, నా కాడికి వచ్చి కూర్చుంటావు అంటారు కొంతమంది. హైదరాబాద్కి పోయినారనుకో, హైదరాబాద్కి స్త్రీలకు సపరేట్ సీట్లు ఉంటాయన్నమాట. ఎవరు లేరు కానీ మొగోడు ఒకవేళ కూర్చున్నాడు అనుకో, ఎవరైనా స్త్రీ ఎక్కింది అనుకో, లే ఇట్నే లే కలుగాను లేదా, ఆడ బొమ్మ చూడు, ఆడల బొమ్మ, ఆడలేవే నువ్వు, లే అయిపోయి మూసుకొని లేయాల్సిందే వాడు. ఎంత ఖచ్చితంగా ఉంటారు కొంతమంది. ఇప్పుడు వీళ్ళు కరెక్టా? ఈ పక్కన రాసుకొని పూసుకొని కూర్చోండి, ఈ అమ్మాయి కరెక్టా? ఎవరు నిప్పులా అంటే ఆడపిల్ల ఎవరు? వాళ్ళే. ఈమెకు నిప్పు లేదు, అర్థమైందా? ఈమెకు నిప్పు లేదు, అందరి ఇళ్ళకు నిప్పు పెడతా ఉంటుంది. ఏమేం భక్తి పరురాలు? భక్తి పరురాలు, భక్తుడైన వాడు ఎక్కడున్నా కాలిపోడు. హల్లెలూయా. ఎక్కడున్నా కలిసిపోడు, ఎక్కడున్నా పాపము చెయ్యడు, ముఖము తిప్పుకుంటాడు, కళ్ళు చూడడు, మొహము చూపు చూడడు, వ్యభిచరించడు, దొంగతనము చెయ్యడు, నరహత్య చెయ్యడు, పాపము చెయ్యడు, పొరుగుదాని దేనిని ఆశించడు, అబద్ధ సాక్ష్యము చెప్పడు, అన్యాయపు తీర్పు చెప్పడు, అబద్ధ మాటలు మాట్లాడడు, బూతులు మాట్లాడడు, తల్లిదండ్రులను కొట్టడు, గెంటేయడు, సన్మానిస్తాడు. ఈడు భక్తిపరుడు అంటే. 2 వారాల కిందట చెప్పిన, ఏం చెప్పినా? ప్రేమించండి, ప్రేమను కోరుకోవద్దు. యేసుక్రీస్తు కూడా ప్రేమించాడు, ప్రేమను కోరుకోలే. నీకు ఇష్టమైతే ప్రేమించన్నాడు ఆయన, అంతే. కండిషన్ ఏం పెట్టలే యేసుక్రీస్తు, నన్ను ప్రేమించాల్సిందే అని కండిషన్ పెట్టలే. నీకు ఇష్టమైతే ప్రేమించు, నేనైతే నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించుచున్నాడు, కళ్యాణాన్ని ఎంతో ప్రేమించుచున్నాడు, ధనమును ఎంతో ప్రేమించుచున్నాడు, మేరీని ఎంతో ప్రేమించుచున్నాడు. ప్రేమిస్తే ప్రేమించు, లేకపోతే లేదు. నువ్వంటే నాకు ఇష్టమే యేసయ్యా అని నేను పైకి నోడుతో అని అటు పక్కకు పోయి తప్పులని చేస్తాను నేను అనుకో, అది ప్రేమేనా? ప్రేమ కాదు, మోసం. ప్రేమించేటప్పుడు ప్రేమలో నిలకడగా ఉండాలి. ఎందుకంటే మొదటగా ప్రపోజ్ చేసింది నా దేవుడే, అర్థమైందా? మొదటగా ప్రపోజ్ చేసింది దేవుడే, ప్రాణం పెట్టింది దేవుడే, రక్తము కార్చింది దేవుడే, నా కొరకు సమస్తాన్ని త్యాగం చేసింది దేవుడే. నేనేం చేయలేను ఆయన కోసం, ఏమిచ్చినా నా తీర్చుకోలేము కదండి. ఎంత చేసినా తక్కువే, ఎన్ని ఇచ్చినా తక్కువే. కాబట్టి మీ చేయికి పాపం అంటకుండా, మీ జీవితానికి పాపం అంటకుండా పరిశుద్ధులుగా ఉండి, చిన్న సంఘమైనా చిన్న మందైనా సరే ఈ మందలో సత్యం ఉందని నమ్మి ఈ మందలో నిలకడగా ఉండండి. రేపు పరలోక రాజ్యానికి మనం వెళ్ళబోతా ఉన్నాం. హల్లెలూయా. ఈ సత్యమును నమ్మండి, ఈ సత్యమే మన స్వతంత్రులుగా చేయునుగాక. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సమస్త ప్రజలారా దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా మరి మనవి చేసుకుంటున్నాం, దయచేసి గమనించండి. మరి మీకు మందిరం చూపిస్తున్నాం, చూడొచ్చు. దాదాపుగా 3 నెలలు అయిపోయిందండి. మందిర నిర్మాణం అంతా కూడా మరి ఆగిపోయిందండి. ప్రార్థన చేస్తున్నాము, మీరు కూడా ప్రార్థన చేయండి. లేదంటే మాకు ఎవరు సహకరించేవారు లేరండి. మేము ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నాం. దయచేసి టీవీలో వీక్షించే మీరైనా ఈ రోజున దయచేసి దేవుడు మీకు ప్రేరేపిస్తే తప్పకుండా సహకరించండి. మిమ్మల్ని దేవుడు ఎంతో దీవించాడు కదా, ఎంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా. దయచేసి ఆగిపోయిన మందిరం కొరకు ప్రార్థన చేయండి. దయచేసి మీకు మనవి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. చూడండి, అతి పరిశుద్ధ స్థలం కూడా మరి ఒక వారం కిందట మరి స్టార్ట్ చేశాను. మళ్ళీ ఆర్థికంగా మరి ఇబ్బంది వచ్చి మళ్ళీ నిలబెట్టేశానండి. జ్ఞాపకం చేసుకోండి, దయచేసి ప్రార్థన చేయండి. మీకు పరిశుద్ధ స్థలం కూడా చూపిస్తున్నాం, చూడొచ్చు. మరి మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాం, చూడండి. ఎంతో భారభరితంగా మరి పరిచర్య జరుగుతూ ఉంది, ఎంతో ప్రయాసపడుతున్నాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. 2 చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు సహకరించాలని ఆశ ఉన్నట్లయితే కింద కనపడుతున్న మా QR కోడ్లకు మీ సహకారాన్ని అందించండి. అలాగే మరి కింద కనపడుతున్న మా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, పేటిఎం నెంబర్ అండి అది. మరి దయచేసి మరి మీరు చూడండి. మరి మందిర నిర్మాణం అంతా మీకు చూపిస్తున్నాం, ఒకసారి చూడండి దయచేసి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మరి మీరందరూ కూడా చేయగలపండి. ఈ రోజున మరి ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. మరి ఎన్నో సువార్త సభలు పెడుతున్నాం. అలాగే ఒక సువార్తకు ఒక మంచి వాహనం కావాలండి, ప్రార్థన చేయండి. ఇటువంటి అవసరాలు మందిరంలో చాలా ఉన్నాయండి. ఒక పల్లెటూరు ప్రాంతంలో చుట్టుపక్కల 15 నుంచి 20 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్తున్నాం, ప్రతి గ్రామంలో సువార్త చెప్తున్నాం, ఎంతో భారంగా పరిచర్య చేస్తున్నాము. దయచేసి మీరు మీ కుటుంబం తరపున విత్తేవారిగా ఉండండి, సహకరించే వారిగా ఉండండి. దయచేసి మీ ప్రేమను మాకు అందించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఆగిపోయిందండి. దయచేసి ప్రార్థన చేయండి. మరి పరిశుద్ధ స్థలము, అలాగే బ్యాక్గ్రౌండ్, మరి కిటికీలు, డోర్లు, అలాగే మరి ఫ్లోరింగ్, మరి కరెంటు సామాన్లు, మరి POP అయితేనేమి, మెయిన్ డోర్లు అయితేనేమి, ఇటువంటి అవసరాలు చాలా ఉన్నాయండి. దయచేసి మీరు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, కానీ ఇచ్చేవారిగా ముందుకు రావడం లేదు. మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి మీరు సహకరించండి. దయచేసి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, హెల్ప్ చేయండి. ఈ మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పకుండా సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కమ్, లెట్స్ బిల్డ్ దిస్ హ్యూజ్ చర్చ్ ఇన్ జీసస్ నేమ్. రండి, మనందరం కలిసి గొప్ప మందిరాన్ని మరి మనం పూర్తి చేద్దాం, కడదాము. ఈ డిసెంబర్ లోపు దీన్ని పూర్తి చేయాలని మేమైతే ఎంతగానో ఆశపడతా ఉన్నామండి. ఎక్కడ పనులకు నిలబడిపోయా, 3 నెలలు అవుతా ఉంది నిలబడిపోయి. ఇంకా మనకు మరి 4-5 నెలలు మాత్రమే ఉంది డిసెంబర్కి. మరి ప్రార్థన చేస్తున్నా, నేనైతే మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి దయచేసి మీరు విత్తేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టర్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ వచ్చి దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న 1 రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇది మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి, నీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో
మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం, రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మా గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు, మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నికి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపుకున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తా ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.